అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 55 వైదూర్యమణి పరీక్షా విధి. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. వైదూర్యమణి పరీక్షా విధి. వై-డు-ర్యమనే మాటే తెలుగులో ఎక్కువగా వాడబడుతోంది. కాని సంస్కృత మూలం విదూరజ, వైదూర్య. సూతుడిలా చెప్పసాగారు: హే శౌనకాది మహామునులారా, వైదూర్యాది ఇతర మణులను అనగా వైదూర్య, పుష్ప, రాగ, కర్కేతన, భీష్మక మణులను గూర్చి బ్రహ్మదేవుడు మా గురువు గారికి చెప్పగా ఆయన నాకాజ్ఞానాన్ని ప్రసాదించారు. బలాసురుని యొక్క నాదం ప్రళయకాల క్షుభిత సముద్ర ఘోషవలెనున్నప్పుడు దాని నుండి వివిధ వర్ణాలు గల సౌందర్య సంపన్నములైన వైదూర్యాలుద్భవించాయి. బలాసురుని నుండి పుట్టిన మణి బీజము ఉత్తుంగ శిఖరాన్ని కలిగిన విదూరమను పేరుగల పర్వతానికానుకునియున్న కామభూతిక సీమక్షేత్రంలో పడగా అదే రత్నగర్భగా మారింది. ఈ వైదూర్యం మహాగుణ సంపన్నం. 3 లోకాలలోనూ దీనికి పేరు ప్రతిష్ఠలున్నాయి. ఈ మణుల కాంతి ఎంత ఎక్కువగా ఉంటుందంటే వాటి నుండి నిప్పురవ్వలు రాలుతున్నాయేమోననిపిస్తుంది. పృథ్వీపై పద్మరాగమణి ఎన్ని వర్ణాల్లో లభిస్తోందో వైదూర్యం కూడా అన్ని వర్ణాల్లోనూ దొరుకుతోంది. వీటిలో నెమలి కంఠం రంగు, వెదురుపత్రం రంగు ఉన్నవి శ్రేష్టాలుగా చెప్పబడ్డాయి. చషకనామక పక్షి వర్ణంలో ఉన్నవి ప్రశస్తం కావు. గుణయుక్తమైన వైదూర్యం తన యజమానికి పరమ సౌభాగ్య సంపన్నునిగా చేయగలదు. దోషయుక్తమణి తన యజమానిని కూడా దోష సంయుక్తుని గావిస్తుంది. కాబట్టి ఈ మణి విషయంలో గట్టి పరీక్ష అవసరం. కొండగాజు, శిశుపాల, గాజు, స్ఫటిక మణులు కూడా వైదూర్యం లాగే ఉంటాయి. దాని వలెనే కాంతులను కూడా వెలారుస్తాయి. కానీ జాగ్రత్తగా పరీక్షిస్తే లేఖన సామర్థ్యం లేకపోవడం వల్ల గాజు, గురుత్వభావహీనత్వం వల్ల శిశుపాల, కాంతి భేదం వల్ల గిరిగాజు, సముజ్వల వర్ణం వల్ల స్ఫటికమణి వైదూర్యాలు కావని తేలిపోతుంది. 80 రక్తల బరువున్న ఇంద్రనీలము, 2 పలంల బరువున్న వైదూర్యము ఒకే ధర పలుకుతాయి. కొన్ని రాళ్లు రత్నాల కంటే అధికంగా మెరుస్తాయి. కాని రత్నాలకుండే స్నిగ్ధత, మృదుత్వం, లఘుత వాటికుండవు. పట్టిచూడాలే గాని ఇంకా ఎన్నో భేదాలు కనిపిస్తాయి. మంచిమణులను సజాతీయ మణులని, కాని వాటిని విజాతీయ మణులని రత్నశాస్త్ర పరిభాషలో వ్యవహరిస్తారు. రత్నాల గూర్చి బాగా తెలిసిన వానిని ఉపయోగం ద్వారా తదా జ్ఞానాన్ని పొందిన వానిని మణిబంధకుడు, మణివేత్త అంటారు. వారు పరిశీలించి నిష్కర్షగా సజాతీయ మణి ఏదో చెప్పగలరు. అటువంటి మణి సాధారణ మణి కంటే 6 రెట్లు ధర పలుకుతుంది. సముద్రతీరంలో ఆవిర్భూతమైన మణులకున్న విలువ భూమి నుండి ఇతర స్థానాల్లో తీయబడిన మణులు సజాతీయాలైనా సరే వాటికి ఉండదు. మనువు 16 మాసలు ఒక భారం తో సమానమని నిర్ణయించాడు. దానిలో 7వ భాగమొక సంజ్ఞ, 4 మాసలు ఒక శాన, ఒక పలంలో 10వ భాగం ధరణం, 5 కృష్ణలాలు ఒక మాస. అధ్యాయం 73. అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 55 వైదూర్యమణి పరీక్షా విధి. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.